అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ శుభాది వందనాలండి. ఈ శ్రేష్టమైన సమయంలో కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతాను, ఆలకించండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారులారా, హృదయ వాంఛ అనగా కోరిక. ప్రతి ఒక్కరూ నా జీవితంలో ఇది జరగాలి, నా జీవితంలో అది జరగాలి, లేదంటే నాకు మంచి ఉద్యోగం కావాలి, నా వ్యాపారంలో నేను అభివృద్ధి చెందాలి, లేదంటే నేను చేస్తున్న వ్యవసాయం బాగా పండాలి, లేదంటే నా పిల్లల జీవితాల్లో నేను అద్భుతాలు చూడాలి. ఇలా ప్రతి ఒక్క మానవుడు వారికి ఉన్న స్థితిగతులను బట్టి, వారికి ఉన్న పరిస్థితుల్లో అనేకమైన కోరికలు కలిగి, అనేకమైన ఆశలు కలిగి, అనేకమైన వాంఛలు కలిగి దేవుని బిడ్డలారా జీవిస్తూ ఉంటారండి. కానీ కీర్తనాకారుడైన దావీదు ఏమంటాడంటే, యెహోవాను బట్టి సంతోషించుము, నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బిడ్డలారా, అంటే ఏ కోరికతో ఉన్నప్పటికీ, ఏ కష్టముతో ఉన్నప్పటికీ, ఏ దుఃఖముతో ఉన్నప్పటికీ, ప్రతి పరిస్థితి నుండి దేవుడు మనకు విడుదల చేయగలిగిన దేవుడు అండి. అయితే మనం ఎవరిని బట్టి సంతోషించాలి? నీ హృదయ వాంఛలను దేవుడు తీర్చాలంటే, నీ బాధలు దేవుడు తొలగించాలంటే, నీ కష్టాలు దేవుడు తొలగించాలంటే, నీ పిల్లల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ కంపెనీలో, నీ వ్యాపారంలో, నువ్వు పనిచేస్తున్న ప్రతి స్థలములో కూడా నీ హృదయ వాంఛ తీర్చబడాలంటే, నీ బాధలు తొలగిపోవాలంటే, లేదంటే నీ కోరికలు తీర్చబడాలంటే యెహోవాను బట్టి సంతోషించాలి. మరి వాక్యాన్ని వింటున్న సహోదరుడా, వాక్యాన్ని వింటున్న ప్రియ చెల్లి, అక్క, ఓ అన్నయ్య, మీరు ఎలా ఉన్నారు? యెహోవాను బట్టి సంతోషిస్తున్నారా? లోకాన్ని బట్టి సంతోషిస్తున్నారా? కొంతమంది సినిమాల ద్వారా సంతోషించబడతారండి, సీరియళ్ళ ద్వారా సంతోషించబడతారు, కొందరు గేమ్స్ ద్వారా సంతోషించబడతారు, కొందరు ఇహలోక సంబంధమైన పాపాలను బట్టి, ఇహలోక సంబంధమైన వస్తువులను బట్టి, ఇహలోకపరమైన మంచి భోజనాన్ని బట్టి, ఇంకా అనేక రకాలుగా మనిషి సంతోషిస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో, యెహోవాను బట్టి నువ్వు సంతోషించు, నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. కాబట్టి దేవునిలో మనం ఆనందించకుండా, దేవునిలో సంతోషించకుండా, మనం ఏదేదో లోక సంబంధమైన వాటి కోసం పరుగులు పెట్టి వాటిల్లో సంతోషం ఉంది అని అనుకుంటే, వాటి వలన నువ్వు సంతోషిస్తే నీ హృదయ వేదన, లేదంటే నీకున్న హృదయ వాంఛలు తీర్చబడవండి. అవి కష్టాలు, కన్నీళ్లు, ఒడిదుడుకులు అలాగే ఉంటాయి. కానీ దేవునిని బట్టి నువ్వు సంతోషించగలిగితే ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు. అటు రీతిగా దేవుని బట్టి సంతోషిద్దాం. ఆయన మన హృదయ వాంఛలను తీర్చినట్లుగా ఆయనలో ఆనందిద్దాం. అట్టి కృపణ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడయ్యా, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునంటున్నాడయ్యా. అవును ప్రభా, మా హృదయ వాంఛలు, మా బాధలు, మా కష్టాలు అయ్యా తొలగిపోవాలన్నా, మా కోరికలు నెరవేర్చబడాలన్నా, అయ్యా మేము ఈ లోకములో నాయన ఉన్నతంగా ఎదగాలన్నా, దీవించబడాలన్నా నిన్ను బట్టి సంతోషించాలయ్యా. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడు అంటారు ప్రభా. ఆ రీతిగా ప్రభా, నిన్ను బట్టి ఆనందించే కృపను, నిన్ను బట్టి సంతోషించే భాగ్యాన్ని మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాయ్యా. అయ్యా, ఈ అరుణోదయ దర్శనం అనే కార్యక్రమాన్ని చూశారో వారందరూ దీవించబడినట్లుగా సహాయం చేయండి. వారి కుటుంబంలో, వారి పిల్లల జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని మీరు తొలగించండి ప్రభా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించండి నాయన. మా ప్రపంచంలో ఉన్న దేశాలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నాయన, ఈ సమయంలో ఎంతమంది అయితే ఏ విచారము చేత, ఏ బాధ చేత, ఏ కష్టము చేత ఉన్నారో వారి వారి యొక్క సమస్యల నుంచి వారికి విడుదల కలిగించి నీ ఉన్నతమైన ఆశీర్వాదంతో వారి కుటుంబాలను నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.